హలో ఫ్రెండ్స్, చాలామంది డౌట్ ఏంటంటే ఈ 2026లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ కొంతమంది సజెస్ట్ చేస్తే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బట్ నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జాబ్ త్వరగా వస్తుంది, నేను వెల్ సెటిల్ అవుతాను అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఈ క్వశ్చన్కి అయితే నేను ఒకటి చెప్తానండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ టాప్ 1, టాప్ 2, టాప్ 3 అంటూ ఏమి ఉండవండి. ఎందుకంటే ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కో దానికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు డేటా సైన్స్ రిలేటెడ్, ఎంఎల్ ఇంజనీర్ రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దీనికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అదే వెబ్ డెవలప్మెంట్ అని అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ అని అండ్ గేమింగ్ డెవలప్మెంట్ కానీ దీనికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అదే ఎంబెడెడ్ రిలేటెడ్, ఐఓటీ రిలేటెడ్ అండ్ సమ్ ఎడిటర్స్ డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి, కంపైలర్స్ డెవలప్ చేయడానికి అండ్ సమ్ డేటాబేస్ డెవలప్ చేయడానికి దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మీరు చూజ్ చేసుకునే ఫీల్డ్ని బట్టి, మీరు చూజ్ చేసుకునే జాబ్ని బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి. బట్ ఏంటంటే అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి దానికోసమని ఈ కంటెంట్ అయితే చేస్తున్నాను. మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఈ 2026లో అనేది నేను ఫస్ట్ అయితే నా చాయిస్లో మాత్రం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఎందుకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆటోమేషన్ అంటున్నారు. సో ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతం సపోర్ట్ చేస్తుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఈ ఆటోమేషన్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా డేటా అనాలిసిస్ పర్పస్ కోసం ఏదైనా డేటా రిలేటెడ్ జాబ్స్ చేయాలన్నా కూడా పైథానే యూజ్ చేస్తున్నారు. మీరు సపోజ్ డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ, డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ వీటన్నిటి కూడా పైథాన్ ఈజ్ ద మ్యాండేటరీ అయిపోయింది. అండ్ అదేవిధంగా డేటా సైన్స్ కూడా. సో ఏవైతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అంటే పాపులర్గా ఉన్నవి అండ్ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే అన్నీ కూడా పైథాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అందువల్ల పైథాన్ అనేది నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి ప్రస్తుతం వరల్డ్ వైడ్గా. అండ్ నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే నా చాయిస్ అయితే మాత్రం జావా తీసుకుంటానండి. సో ఎందుకు జావా అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆర్ మొబైల్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్కి ఎక్కువ క్లయింట్స్ అండ్ ఈవెన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మన ఇండియాలో మోస్ట్లీ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ రన్ అవుతుంది జావా టెక్నాలజీ మీద ఎక్కువ అండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అందువల్ల నేను కూడా రికమెండ్ చేస్తున్న ఫ్రెషర్స్కి ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ మీద అయినా బెస్ట్ ఏది ఫ్రెషర్స్కి క్యాంపస్ ఎంట్రీస్ కోసం. ఎందుకంటే లాజిక్ చెక్ చేస్తారు, మీ కోడింగ్ లాజిక్ మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా అది చెక్ చేసుకుంటారు. సో జావా ఓల్డ్ అయి ఉండొచ్చు, బట్ అది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎవాల్యుయేషన్ జరుగుతుంటుంది, న్యూ అప్డేట్స్ వస్తుంటాయి, న్యూ వర్షన్స్ వస్తుంటాయి. సో అందువల్ల జావా అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. సో దానికి అసలు డౌటే లేదు. అండ్ థర్డ్ది టైప్ స్క్రిప్ట్ అండి. ఎందుకు టైప్ స్క్రిప్ట్ అంటే సో ఇది మీరు మోస్ట్లీ ఇప్పుడు అప్లికేషన్స్ని, వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా రన్ అవుతుంది జావా స్క్రిప్ట్ మీదే. మరి జావా స్క్రిప్ట్ అంటున్నారు, మళ్ళీ టైప్ స్క్రిప్ట్ అంటున్నారు. ఏంటి అంటే మీకు బేసిక్గా టైప్ స్క్రిప్ట్ రన్ అయ్యేది జావా స్క్రిప్ట్. ఫస్ట్ జావా స్క్రిప్ట్ మీకు తెలిసి ఉండాలి. వితౌట్ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ మీరు టైప్ స్క్రిప్ట్ ఈజీ కాదు. అందువల్ల ఎవరైతే జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకున్న వాళ్ళు, సో అంటే రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ ఇలాంటి లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు సో టైప్ స్క్రిప్ట్ యాడ్ చేసుకోండి. 100% మీకు మంచి డిమాండ్ ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగా వస్తాయి మీ రెజ్యూమ్లో టైప్ స్క్రిప్ట్ కానీ ఉందంటే. అండ్ నెక్స్ట్ ఏంటంటే C++ అండి. ఇది చాలా ఓల్డ్ కదా, అసలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయా జాబ్స్ అంటే 100% ఉన్నాయండి. బట్ ఏంటంటే చెప్పాను కదా, మీ ఫీల్డ్ చూజ్ చేసుకుని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఎంబెడెడ్ డెవలపర్ అనుకోండి, C++ యూజ్ చేస్తారు. ఐఓటీ డెవలపర్ అయితే C++ యూజ్ చేస్తారు, ఆర్ ఈవెన్ పైథాన్ కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి. బట్ మోస్ట్లీ హార్డ్వేర్స్తో కమ్యూనికేట్ చేయించడానికి అన్నిటికి కూడా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికి కూడా మీకు C++ యూజ్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు యూజ్ చేసే ఐడిస్ కానీ అండ్ సమ్ డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ మోస్ట్లీ మీకు తెలియకుండానే C++ యూజ్ చేస్తూ ఉంటారండి. మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్లోనే ఏదో ఒక మాడ్యూల్లో ఈ C అండ్ C++ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ వైజ్గా స్పీడ్గా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల C++ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మన
సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి కానీ, ఎంబీడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి కానీ, హార్డ్వేర్స్తో కమ్యూనికేట్ చేసుకోవాలి. సో అందువల్ల సి అండ్ C++ అవి ఎప్పటికీ ఉంటాయి, మంచి డిమాండ్ ఉంటాయి. సో అవి నేర్చుకునే వాళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గో లాంగ్వేజ్ అండి. ఎందుకు గో లాంగ్వేజ్ రికమెండ్ చేస్తున్నారంటే ఇది గూగుల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది. అండ్ గూగుల్ వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్రోర్స్లో పెడుతుంది ఏంటంటే $1 million ఈ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల గో లాంగ్వేజ్ అనేది మోస్ట్లీ ఈ క్లౌడ్ ఇంజనీర్స్కి అండ్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ కూడా ఆల్రెడీ చాలామంది డెవాప్స్ ప్రొఫెషనల్స్ మేబీ జావా ఆర్ పైథాన్ ఆర్ సమ్ అదర్ సెల్ స్క్రిప్టింగ్ ఇలా నేర్చుకొని ఉంటారు. బట్ గో లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకొని ఉంటారో వాళ్ళకి ఎక్కువగా హై డిమాండ్ ఉంటుందండి. ఓకే, సో గో లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అండ్ ఫైనల్గా వన్ మోర్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అది యూనివర్సల్ లాంగ్వేజ్. ఎందుకంటే అందరికీ, ఈవెన్ డెవలపర్స్ అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా, సమ్ డేటాబేస్ డెవలపర్స్ ఎవరికైనా ఉపయోగపడేది ఏంటంటే SQL అండి, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా సరే డెవలపర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయినా సరే, సో కన్ఫామ్గా మీకు బ్యాక్ ఎండ్తో డేటాబేస్తో మీకు కమ్యూనికేట్ అవ్వడానికి ఈ SQL క్వరీ లాంగ్వేజ్, ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కన్ఫామ్గా తెలుసుండాలి ప్రతి ఒక్కరికి, ఫ్రెషర్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ వరకు. ఓకే, సో SQL కన్ఫామ్గా నేర్చుకోండి. సో ఇవన్నీ కొన్ని మీరు చూజ్ చేసుకోవాల్సింది. ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్టెడ్ డొమైన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డొమైన్, దాని మీద మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఓకే, మరి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ నేర్చుకున్నారు అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ 2026లో నేర్చుకోబోతున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.